రైట్. తెలకపల్లిరావు గారు, ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలపైన తులసిరెడ్డి రెస్పాండ్ అయ్యారు, అలాగే మన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ కారణం అవుతుంది భారతీయ జనతా పార్టీ విజయాలకి అన్నట్టుగా సెటైరికల్గా వేశారు. రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ నాయకత్వం సరిగ్గా లేదు, వ్యూహం సరిగ్గా లేదు అన్నట్టు. కేటీఆర్ కామెంట్ కాన్ఫ్లిక్టింగ్ అండ్ లిటిల్ కన్ఫ్యూజింగ్. మేబీ అది సర్కాస్టిక్గా వ్యంగ్యం కోసం అని ఉండొచ్చు, కానీ మొదటిదేమో బీజేపీ గెలిస్తే ఈయన కంగ్రాచులేట్ చేయాల్సిన అవసరం నిజానికి ఏం లేదు. దాని మెసేజ్ వేరే విధంగా ఉంటుంది అనుకుంటే అందులో వాడిన పదాలు కాంగ్రెస్ పార్టీ ఆప్తోనో లేదా బీఆర్ఎస్తోనో చేతులు కలపటం కాకుండా బీజేపీని గెలవడానికి ఉపయోగపడే విధానాలు అనుసరిస్తుంది అని అన్నారు. నిజంగా బీఆర్ఎస్ స్వభావాన్ని బట్టి చూస్తే అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవాలి, ఆయన ఇండియా కూటమిలో వాళ్ళేం లేరు. అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుపుకోవటం అనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది అన్నది కూడా అర్థం కాదు. ఇంకా మూడోది, బాను అన్నదాన్ని మీరు కలిపి చూస్తే కంటిన్యూషన్ వస్తుంది. ఢిల్లీలో గెలిస్తే తెలంగాణలోనే గెలిచినట్టు, తర్వాత తెలంగాణ విజయం గ్యారంటీ అయినట్టు వాళ్ళు భావించడానికి, మరి తులసిరెడ్డి గారు చెప్తున్నట్టుగా దేనికి అదే ఎన్నికని అంటున్నప్పుడు అక్కడే ఒక 3 సార్లు తర్వాత హ్యాట్రిక్ కూడా కాదు, గ్రాండ్ స్లామ్ కూడా అయిపోయాక ఇప్పుడు ఓడిపోయారు. కాంగ్రెస్ డిసపియరెన్స్ అనేది ముఖ్యమైన కారణం. ఇదే ఫలితాలు వచ్చాయి సతీష్ 2013లో. వీళ్ళకి 27, 26 వచ్చాయి, బీజేపీకి ఎక్కువ వచ్చాయి. కానీ కాంగ్రెస్కి 8 స్థానాలు ఉండడం వల్ల ఆ ప్రభుత్వం ఏర్పడదు. మొదటిసారి కాంగ్రెస్ మద్దతుని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆ స్థానాలన్నీ కూడా కోల్పోయింది. సో రాజకీయంగా వచ్చిన ఈ పెద్ద పెనుమార్పు. అదే మీరు తెలంగాణను తీసుకుంటే మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ డిసపియర్ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో. కాంగ్రెస్కు బీజేపీకి సమానంగా స్థానాలు, మజ్లిస్కి 1 వస్తే బీఆర్ఎస్ ఏమి స్థానాలు తెచ్చుకోలేదు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని గెలవడానికి ఇందులో దోహదపడిందో మనకు అర్థం కాదు. కాంగ్రెస్కా బీజేపీకా మనకు తెలియదు. కానీ మొత్తానికి ఢిల్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో ఓ పునఃసమీకరణ గురించిన చర్చ మటుకు మొదలవుతుంది. ఎవరికి వాళ్ళు ఇంకా మాకెందుకు అది ఇది అనుకుంటే, ఇప్పుడు మీరు అదే యాదృచ్ఛికంగా ఒమర్ అబ్దుల్లా, కేటీఆర్ ఆ చివర ఆయన, ఈ చివర ఈయన, వీటిని కనుక మీరు చూస్తే అంచనండి కాంగ్రెస్ లేని కూటమికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ లేని కూటమికి ఎవరు చేస్తారు? అది కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షం అనేది ఉండదు దేశంలో. పెద్ద పార్టీ అది ఇప్పటికి కూడా సీట్లు ఉన్నా ఉండకపోయినా ఆ పాత్ర కాంగ్రెస్ గుర్తిస్తుందా లేదా అన్నది కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ రోల్ ఇక్కడ, ఎందుకంటే మీరు పెట్టిన ట్వీట్ కేటీఆర్ది కదా, ఆయన ఎట్లుంటారు వాళ్ళు అడుగుతాము అనేది ఇక్కడ యాక్చువల్ గా. ఫోన్ లైన్ లో ఉన్నారు సీనియర్ పొలిటీషియన్, మాజీ శాసనసభ్యులు మల్ల యాదవ్ గారు. మల్ల యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మల్ల యాదవ్ గారు, తెలకపల్లి రవి గారు ఉన్నారు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అలాగే కేటీఆర్ చేసిన ట్వీట్కి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. అంటే బీజేపీని తిరిగి రాహుల్ గాంధీ గెలిపించారు అంటున్నారు. ఆప్ అలాగే బీఆర్ఎస్ లాంటి పార్టీల్ని కలుపుకొని పోవడం పైన ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని రవి గారు అడుగుతున్నారు. ఆప్ని బద్నాం చేసి ఏదో రకంగా హస్తగతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ నాయకులకి పరోక్షంగా వీళ్ళు అసంబద్ధమైన నిర్ణయాల వల్ల ఈ రోజు రాహుల్ గాంధీ గారి అనాలోచితమైన వల్ల వరంమార్గం ప్రత్యక్షంగా మామూలుగా ఈ రోజు బీజేపీ వచ్చి అధికారంలో కూర్చుందంటే 2000 ఓట్లు, 1000 ఓట్లు, 500 ఓట్లు, 400 ఓట్లతో కొన్ని నియోజకవర్గాలలో అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చిందనంటే అది ఈ రోజు పరోక్షంగా కాంగ్రెస్ చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల లాభం చేకూరింది. కాబట్టి ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చేసిన వాళ్ళని రక్షించుకునే పనులు లేదు కదా. కేజ్రీవాల్ గారి మీద ఆ రోజు లిక్కర్ కేసు పెట్టి అక్రమంగా ఆలోచిస్తే బీజేపీ వాళ్ళ మీద సరిగ్గా పోరాటం చేయడంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వంలో విఫలమైంది. దాని ఫలితం ఈ రోజు అనవసరంగా వారు అధికారం కోల్పోవడం, బీజేపీ లిక్కర్ స్కామ్ అందరు నిందితులే అనేది వాళ్ళకు ఒక ఆధారంగా మాట్లాడుకోవడానికి ఆ రోజు స్పష్టంగా వచ్చి రాహుల్ గాంధీ సో ఆ విషయంలో వైపు వాళ్ళని పనిచేసింది. దాని మూలానే తప్ప మామూలుగా ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాహుల్ దే తప్పిదము, కాంగ్రెస్ దే వ్యూహ వైఫల్యం అనేది బీఆర్ఎస్ మెయిన్ ఆరోపణ రవి గారు. 100%. నిజమే. కానీ బీఆర్ఎస్ ఆసక్తి ఏంటని ఇక్కడ నేను చెప్తుంది.
ఆప్ను బీఆర్ఎస్ను కలుపుకొని లాంటి పార్టీలను కలుపుకోకుండా అంటున్నారు. ఈజ్ బీజేపీ గివింగ్ ఆఫర్ టు కాంగ్రెస్ కలుపుకొని పోండి. బీఆర్ఎస్ ఆఫర్ అయితే కనీసం ఇండియాలో ఆఫర్ చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ కలుపుకోండి జాతీయ స్థాయిలో లేదంటే ఇండియా కూటమిలో భాగంగానే? బీజేపీ మీద ఏం విమర్శ లేదు. మల్ల యాదవ్ గారు ఇప్పుడు అక్కడ అన్ని రకాలు ఉన్నది పార్టీ అనేది కాంగ్రెస్ ఓటు కలుపుకుంటూ ఉన్నోళ్ళు ఈరోజు ప్రధాన ప్రధాన శత్రువు వాళ్ళని ఓడగొట్టే లక్ష్యం ఉన్నప్పుడు భాగస్వామ్య పార్టీగా ఆలోచించి కలుపుకొని పోవాల్సిన జాతీయ పార్టీగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రాంతీయ పార్టీలు కూటమి ఏర్పడుతున్నప్పుడు ఈ కూటమిని ఉపయోగించుకొని ఇండియా కూటమి రేపు కావాలి వాళ్ళకి అదే మీ లైన్ అర్థమైంది. అంటే బీజేపీ పెరగకుండా అలాంటి శక్తులను కలుపుకొని పోవాలన్నది కదా అర్థం. మరి అంటే తెలంగాణలో బీజేపీ పెరగకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తాయా? అంటే కలిసి రాజకీయం చేస్తాయా బీజేపీ పెరగకుండా తెలంగాణలో కూడా? అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి. మాకు ఇక్కడ ప్రతి కాంగ్రెస్ అవుతుంది కదా. మరి అదే థియరీ కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది కదా. కాంగ్రెస్ కి 5-6 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ముప్పు పొంచి ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని గ్రాప్ చేస్తే ఆమ్ ఆద్మీ మెల్లగా ఎదుగుతుంది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీకి ఆలోచిస్తుంది కదా. కేజ్రీవాల్ గారు వారితో చక్కటిగానే ఉన్నారు. ఇవాళ వారికి జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీ బీజేపీ కాంగ్రెస్ కి జాతీయ స్థాయిలో ఆలోచించినప్పుడు అటువంటిప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఉంది. పరోక్షంగా ఈ విజయం మామూలుగా రాహుల్ గాంధీ అంటగట్టింది. ఓకే థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ మల్ల యాదవ్ గారు, థ్యాంక్ యూ తెలకపల్లి రవి గారు. ఇంకా పూర్తి ఫలితాలను వచ్చిన తర్వాత ఇంకా చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఏం రెస్పాండ్ అవుతుంది. ఇంకా మిగతా పక్షాలు ఇండియా కూటమిలో మిగతా పక్షాలు ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యల నేపథ్యంలో మమతా బెనర్జీ లాంటి నేతలు ఏం మాట్లాడతారనేది ఖచ్చితంగా మనం చూద్దాం. బలపరిచారు కాబట్టి వాళ్ళు అఖిలేష్ యాదవ్ లాంటి నేతలు ఏం మాట్లాడతారనేది అబ్సల్యూట్లీ రైట్. ఇది ఢిల్లీ ఫలితాలపై 10 టీవీ స్పెషల్ విశ్లేషణ.